ఫ్యాటీ లివర్ అనేది ప్రాథమిక దశలో అంత ప్రమాదకరం అనిపించకపోయినా నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యకు దారితీస్తుందని హాస్పిటల్ డైరెక్టర్, మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు డాక్టర్ హిమబిందు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 19వ తేదీన ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాటీ లివర్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రారంభ దశలోనే ఫ్యాటీ లివర్ను గుర్తిస్తే దానికి సంబంధించిన వ్యాధులను నివారించడం చాలా సులువని చెప్పారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలతోనే అది సాధ్యమన్నారు. ప్రధానంగా శరీర బరువును అదుపులో ఉంచుకుంటే కాలేయంపై ఉన్న కొవ్వు క్రమంగా తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలని, మద్యపానానికి దూరంగా ఉండాలని వెల్లడించారు. క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ పరీక్ష తప్పనిసరి అని వారు సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా అపోలో సంస్థ ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టిందన్నారు. 4,400 రూపాయల విలువైన లివర్ స్క్రీనింగ్ పరీక్షలను కేవలం 1,999 రూపాయలకే చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్క్రీనింగ్ ప్యాకేజ్ మే నెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అపాయింట్మెంట్ కోసం 0861 666 7333 లేదా 2358 ఈ నంబర్లను కూడా సంప్రదించొచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 19th వరల్డ్ లివర్ డే సందర్భంగా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇంతకుముందు కాలంలో లివర్ డిజీజ్ అంటే ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి ఇట్లా లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంది అనేసి యూజువలీ జనరల్ పాపులేషన్లో ఒక అపోహ ఉండేది. ప్రస్తుతం ఉండే కండిషన్స్ లో ఈవెన్ 10 years ఓల్డ్ బాయ్ కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కానీ లివర్ డిజీజెస్ బారిన పడుతూ లైక్ మిడిల్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి హెల్త్ బర్డెన్ చాలా ఎక్కువ అవుతుంది. దీనికి అవగాహన కలిగించేదానికి మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం. లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రో తరఫున మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ హిమబిందు గారు ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి గారు. మెయిన్గా మన నెల్లూరు ప్రజలకి ఒక స్పెషల్ లివర్ ప్యాకేజ్ స్టార్ట్ చేసి ఈవెన్ ఏమైనా లివర్ డిజీజ్ ఉంటే ఎర్లీ స్టేజ్లోనే మనం కనుక్కొని లైక్ నెల్లూరు ప్రజలకు ఉపయోగపడతామనేసి మెయిన్గా ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా ఈ ప్యాకేజ్ రిలీజ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. ఎస్పెషలీ ఈ లివర్ డిజీజ్ ఎవరెవరు బారిన పడతారు, ఎవరు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో మీకు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ లివర్ డే ఏప్రిల్ 19th మనం జరుపుకుంటున్నాము అపోలో హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీలో. ఆ సందర్భంగా డాక్టర్స్ చెప్పినట్టు వీ వాంట్ టు కమ్ ఎంకరేజ్ యూ ఫర్ ఎర్లీ స్క్రీనింగ్స్ ఎందుకంటే లివర్ కండిషన్స్ అనేది లేట్ కండిషన్స్ ఉన్నంత వరకు మనకు అర్థం కాదు, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు. సో ఫర్ ఎర్లీ స్క్రీనింగ్స్ కోసము ఈ తక్కువ వాల్యూలోని ఆఫర్లోని ఒక స్క్రీనింగ్ ప్యాచ్ రిలీజ్ చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా ఫైబ్రో స్కాన్ అనేది ఉంది. అది చేసుకోవడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ కానీ లివర్ సంబంధించిన ఏవైనా మార్పులు ఏమంటే ఖచ్చితంగా తెలుసుకొని మన స్పెషలిస్ట్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ లివర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అవడం వల్ల మీకున్న ఏమైనా అపోహలు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళ ద్వారా తెలుసుకుంటే తర్వాత ఏంటి చేసుకోవాలనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీ ద్వారా అందరికీ ఈ అవేర్నెస్, స్ట్రాంగ్ హ్యాబిట్స్, స్ట్రాంగ్ లివర్ అంటే ఏవైతే మనకి ముందు చాలా హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా దానివల్ల మనలో ఎంతో కొంత మార్పులు అనేది జరుగుతూ ఉంటుంది. కానీ టైంకి స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అట్లీస్ట్ ఎర్లీ స్టేజెస్లో మనకి మందులు తీసుకోవడం కానీ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా లివర్ అనేది రికవరీ అవుతుంది. కాబట్టి అవకాశం అనేది అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. సో ప్రతి ఏటా మనం ఏప్రిల్ 19th వరల్డ్ లివర్ డేగా జరుపుకుంటాము. సో ఈ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే, సో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ మన హ్యూమన్ బాడీలో. సో మన డైజెషన్ నుంచి మెటబాలిజం వరకు, ఇమ్యూనిటీ నుంచి ఎనీ డిసీజెస్ ప్రివెన్షన్ వరకు సో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. సో ప్రతి ఏటా 2 కోట్ల మంది లివర్ జబ్బుతో చనిపోతున్నారు. అండ్ 150 crores పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ లివర్ డిసీజ్. సో దీని మీద
అవగాహన కోసం ఎవ్రీ ఇయర్ ఈ డిసీజ్ని అర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ వరల్డ్ లివర్ డేని జరుపుకుంటాం అన్నమాట April 19th. సో April 19th వరల్డ్ లివర్ డే ఈసారి థీమ్ వచ్చి స్ట్రాంగ్ హ్యాబిట్స్ స్ట్రాంగ్ లివర్. అది మెయిన్ థీమ్ అనమాట. ఏమంటే సో లివర్లో ఏదైనా జబ్బు వస్తే మిగతా ఆర్గాన్స్ లాగా అర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయలేము. సో అర్లీ స్టేజెస్లో మనం డయాగ్నోస్ చేయలేము కాబట్టి కొన్ని సాలిడ్ హ్యాబిట్స్ మన రోజువారీ జీవితంలో కొన్ని హ్యాబిట్స్ని మనం అలవర్చుకోగలిగితే అర్లీ స్టేజెస్లోనే లివర్ డిజీస్ని మనం ప్రివెంట్ చేయగలం. సో ఆ 4 ఈసారి థీమ్ ప్రకారం ఈ AASLD అంటే అమెరికన్ సొసైటీ ప్లస్ యూరోపియన్ సొసైటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ లివర్ సొసైటీస్ ప్రతిపాదించిన 4 సాలిడ్ హ్యాబిట్స్ ఏంటంటే, ఒకటి హెల్దీ డైటరీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడం. అంటే మనము అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్, షుగర్ ఫుడ్స్ ఇవన్నీ బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ కార్బోహైడ్రేట్స్ కాస్త లివర్లో ఫ్యాటీ లివర్గా తయారవుతుంది. సో అవి కాకుండా అవి అవాయిడ్ చేసి హై ఫైబర్ డైట్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల లివర్ అర్లీ స్టేజెస్లోనే లివర్ డిసీజ్ని ప్రివెంట్ చేయగలం. ఇది కాకుండా మూవ్మెంట్. సో ఎవ్రీ డే మనం మూవ్ చేయాలి మన బాడీని. అంటే ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఫర్ ద కరెంట్ గైడ్లైన్స్. నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ బట్ ఆల్సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో 30 minutes ఆఫ్ కార్డియో ప్లస్ 3 sessions ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం. సో అట్లీస్ట్ 3 days ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇన్ ఎ వీక్, 30 minutes ఆఫ్ వాకింగ్ పర్ డే. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ రికమెండేషన్స్. నెక్స్ట్ మూడో హ్యాబిట్ వచ్చి అవాయిడింగ్ ఆల్కహాల్ ఆర్ లిమిటింగ్ ఆల్కహాల్ ఇంటేక్. సో ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం కంప్లీట్గా, అట్లీస్ట్ అవాయిడ్ చేయలేకపోతే అట్లీస్ట్ లిమిట్ చేయడం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ లివర్ డిసీజ్. 4వది హెల్త్ చెకప్స్. సో రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం. సో దీంతో మనకి అర్లీ స్టేజెస్లోనే ఫ్యాటీ లివర్ని కనుక్కోవచ్చు. ఎందుకంటే సిమ్టమ్స్ అనేవి లివర్ డిసీజ్లో రావు కాబట్టి. సో నెక్స్ట్ బెస్ట్ టు డయాగ్నోస్ అర్లీ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ బై హెల్త్ చెకప్స్. సో ఈ క్రమంలోనే మనం అపోలో హాస్పిటల్స్లో ఒక స్పెషల్ ప్యాకేజ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. విత్ 2000 rupees ప్యాకేజ్లో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద టెస్ట్ విచ్ కెన్ డయాగ్నోస్ లివర్ డిసీజ్ అట్ అన్ అర్లీ స్టేజ్. సో ఈ ప్యాకేజ్ అంతా మన నెల్లూరు ప్రజలంతా ఉపయోగించుకోవాలని మా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, మా లివర్ డిసీజ్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ హిమబిందు, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ఇందాక సార్ చెప్పినట్టు లివర్ డిసీజ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా 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 కామన్ అయిపోయింది. మనం దానికి కారణం మన అలవాట్లు, అధిక బరువు ఉండడం, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ ఎక్కువైపోవడం, వీటన్నిటి కారణం వల్ల ఫ్యాటీ లివర్ అనేది చాలా అరుదుగా చూస్తున్నాము. ఫ్యాటీ లివర్ అనే దానికి అసలు ఎటువంటి సిమ్టమ్స్ అయితే ఉండవు. కేవలం బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్, హెల్త్ చెక్ ద్వారానే బయటపడుతుంది. మనం ఫ్యాటీ లివర్ దశలోనే కనుక్కోగలిగామంటే దాని ప్రోగ్రెషన్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫ్యాటీ లివర్ అలానే వదిలేస్తే ఒక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకో లివర్ గట్టిపడిపోయి సిర్రోసిస్గా మారుతుంది. ఒకసారి లివర్ సిర్రోసిస్గా మారింది అంటే దాన్ని మనం మళ్ళీ నార్మల్ లివర్కి అయితే తేలేము. దానికి ఏ మెడిసిన్స్ అనేవి పనిచేయవు. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే మార్గం. మనం లివర్ సిర్రోసిస్ని, లివర్ ట్రాన్స్ప్లాంట్ని ప్రివెంట్ చేయాలి అనుకుంటే ముందుగానే ఫ్యాటీ లివర్ని కనుక్కొని, ఇందాక సార్ చెప్పినట్టు ఆరోగ్య అలవాట్లు, ఆహార అలవాట్లు మార్చుకొని, హై ఫైబర్ డైట్ తీసుకొని, ఎక్కువ నాన్ వెజ్, రెడ్ మీట్ అవాయిడ్ చేసి, ఫైబర్ డైట్ అనేది ఎక్కువ తీసుకుంటే మనం లివర్ని కాపాడుకోవచ్చు, ఫ్యాటీ లివర్ని ప్రివెంట్ చేయవచ్చు. అపోలో హాస్పిటల్స్లో లివర్ ప్యాకేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఫ్యాటీ లివర్ని, ఇతరత్ర లివర్ డిసీజెస్ని కూడా ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవచ్చు. ఇది చాలా తక్కువ కాస్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెల్లూరు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.